ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. సమక్షంలో అదే విధంగా జాయింట్ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి గారు, అదే బత్తుల బలరామకృష్ణ గారు, ఎమ్మెల్సీ సోమవీర్ రాజు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఒఫీషియల్స్ అందరితోటి అంటే డిపార్ట్మెంట్స్ వారీగా రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా పోలీస్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, వారందరితో కలిపి ఇవాళ ఏదైతే నేషనల్ హైవే 16 మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎండ్స్ విత్ ఈ 11 కిలోమీటర్లు దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి, అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి ఇద్దరు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతాయో అక్కడ అండర్ పాస్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే నేషనల్ హైవే నానుకుని ఉన్నాయో వారికి వెసులుబాటు కల్పిస్తూ, వెనక్కి ముందుకు వెళ్ళాలంటే వెసులుబాటు కల్పిస్తూ వారికి ఏ రకమైనటువంటి రోడ్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాల మీద అంతా కూడా ఇవాళ చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇది రాబోయేటువంటి పుష్కరాలు 2027వ సంవత్సరానికి మనకి పుష్కరాలు వస్తున్నటువంటి సందర్భంలో దీన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం మీద కూడా, అంటే డీకంజెషన్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒక సమీక్ష జరిగింది. అందరూ ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులు నోట్ చేసుకున్నారు అండ్ సానుకూలంగా స్పందించారు. అండ్ ఏదైతే ప్రజలు ఇక్కడ ఆకాంక్షిస్తున్నారో దానికి అనుగుణంగానే చేస్తామని చెప్పారు. అదేవిధంగా మన 0 పాయింట్ నుండి ఇటు దివాన్ చెరువు వైపు వచ్చేది అటు రాజమండ్రి వైపు కూడా వెళ్ళే విధంగా మనం ప్రతిపాదన చేస్తే బాగుంటుంది అనేది కూడా మరి బలరామకృష్ణ గారు వారు కూడా ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. కనుక దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే టెండర్లు పిలిచినా కూడా దానికి ఏ రకంగా వెసులుబాటు చేయవచ్చో దాని మీద దృష్టి పెడతామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. కనుక చాలా మంచి వాతావరణంలో సానుకూలంగా స్పందిస్తూ ఈ సమీక్షా కార్యక్రమం జరిగినటువంటి సందర్భంలో ప్రజల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ 11 కిలోమీటర్ల కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. Then of course he also has put forth a proposal for construction of an underpass near the railway bridge, Dhamaleshwaram. So the heavy traffic. And also an underpass near Hukumpet Junction, which connects to NH 60. This railway station is very important, especially with the forthcoming Pushkaram also. This is very important for us. Already tenders in the ROPs. అది మార్క్ కదండి, మార్క్ మీదే NH. First actually initial we went for tenders now for 3 ROPs at this one Nayamagiri. So now as instructed by you now they are proposing for an elevated corridor. So now they have cancelled the tenders. Elevated corridor was my proposal. Yes. Because bridge ki margin gap is only 300 meters. Yes, correct. So bridge degi before you can realize you're climbing up the bridge. So it doesn't make sense actually. Yes. So we need one complete elevated corridor. Meeru rendu bridges ki atla kalparu. Yes. But you haven't, the other bridges you haven't. Dan margin unna gap is not even 500 meters. Yes. So why is that left out? This one financial because now it is elevated. Trough to trough cheptaru, but it is not trough to trough, right? You get down and then you are taking off on the other bridge. So I think you have to look into the other one also, please. Okay. A very strong proposal would be to look into that. Make it one elevated corridor, Sure. right from one end to the other. Might be medium. This one. That is సంబంధించింది. ఇప్పుడు ఇది దివాన్ చెరువు ఎండ్ అయిపోతుందా? 0 పాయింట్ లో చేస్తారు.
flyover. Again, our Ramanjikshi flyover will start. No. Yes. So it's separate. Just for the మిగతా వాటిల్లో కూడా అట్లా ఈ పబ్లిక్ ఇది అయిపోయిందండి. మన జిల్లా ఒక మిగిలింది. సో అది కంప్లీట్ చేసుకుంటే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయాలి. పుష్కరా టైం కూడా చేయాలి. ఇక్కడ మేజర్ స్ట్రక్చర్స్ ఏమైనా పోతున్నాయంటే ఫ్రమ్ 4 lane to 6 lane. As of now, actually, alignment is fixed now. Then we will go for this. Not much. Reserve forest. 45 minutes. Again, it doesn't require to go to stage 1, stage 2, all that here. It has to go. Okay. First of all, alignment ఇప్పుడు వరకుడు దాటిన తర్వాత కాకినాడ వైపుకి టర్న్ అవుతాం. యాక్సెస్ టు ది హైవే ఆల్సో. ఇప్పుడు మీరు అనేది జిఎస్ఎల్ పక్కన ఉంటుందన్నారు కదండి. ఆపోజిట్ జిఎస్ఎల్ అంటే నెక్స్ట్ గవర్నమెంట్ బ్రిడ్జ్ ఎక్కాలన్నా రెండు దాని పెద్ద ఇదేం మీరు ఎలాగైనా మరి మేనేజ్ చేస్తారు చూడండి. అది చిన్న చాలా సెన్సిటివ్ పాయింట్. మనం బ్రిడ్జ్ చేయడం వల్ల యూజ్ లేదు. లేకపోతే ఇప్పుడు మన ఫ్లైఓవర్ వేయడం వల్ల ఏం ఉపయోగం లేదు మేడం. మనం మీరు రాజనగర్ వెళ్ళారు మేడం, రాజనగర్ కాన్స్టిట్యూన్సీలో రేపు ఓపెనింగ్ వస్తారు, మళ్ళీ మీరు ఆ పక్క నుంచే రావాలి. సేమ్ ఇంక ప్రాబ్లం ఇంకేం, అందరూ రాజమండ్రి వచ్చేవాళ్ళే కదా, కాకినాడ నుంచి వచ్చినా లేకపోతే వైజాగ్ నుంచి వచ్చినా ఇక్కడ గవర్నమెంట్ బ్రిడ్జ్ చేస్తూ ఉంటారు. కానీ నేనేమంటానంటే ఈ రెండు పక్కలు కూడా ఇవ్వాలి. ఇది రాజమండ్రి దానికి కిలోమీటర్ ఏముండదు, 100 మీటర్స్ అంతే. Tender contract finalized for the common bridge. Slight modifications like this. We can propose one. Because his concession period is 2 years. ఆ ఫ్లైఓవర్ మాత్రం ఉపయోగం లేదు. అది సేమ్ రాజమండ్రి రేపు హైవే ఉన్నది, చిన్న రోడ్ ఉంటుంది, చిన్న రోడ్ల నుంచి బండి రావాలి. ఆ ఊళ్ళో పబ్లిక్ వస్తాయి, బస్సులు వస్తాయి, చిన్నపిల్లలు వస్తారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇదంతా బట్టి Sir, kindly keep in mind that these are public representatives who are literally on the ground day in and day out. So they know what is essentially required. Kind of, but these little adjustments I'm sure. Sure. విజయవాడ వెళ్ళేమంటే అక్కడికి వెళ్ళే తక్కువ మంది. They are interested in high attacking applications and critical cash flow provisions also. They already committed. So based on we prioritize them and we are providing solar lighting to the They are apart from this. That is it.